అపెండిక్స్ అన్నది ఒక వెస్టిజియల్ ఆర్గన్. మనిషి కోతి నుండి వచ్చాడు అన్నదానికి ఒక ప్రూఫ్ లాగా అది వెస్టిజియల్ అంటే కానీ మనిషిలో దాని పని తీరు కానీ ఏమీ లేదు. అది మామూలుగా ఈ భాగంలో అంటే చిన్న పేగు పెద్ద పేగు కలిసే భాగంలో ఒక చిన్న అవుట్పోర్ట్స్ లాగా అపెండిక్స్ ఉంటుంది. దాంట్లో మామూలుగా లింఫాయిడ్ టిష్యూ తప్ప ఇంకేమీ ఉండదు. ఒక్కొక్కసారి మనకు పొట్ట లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ లింఫాటిక్ టిష్యూ అవన్నీ సైజ్ పెరిగి దాని దారి మూసుకుపోవటం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి దాని లోపలికి మోషన్ వెళ్ళిపోయి గడ్డలా కట్టి దానిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వచ్చినప్పుడు దాని లోపల ఉన్న ప్రెషర్ బిల్డప్ అయ్యి అది పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ తప్పదు. అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే ఆపరేషన్ చేయడం బెటర్. కొంతమందికి కుడి భాగంలో అంటే ఈ పొట్ట లోపల ఈ భాగంలో పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి అపెండిసైటిస్ రావచ్చు, కొంతమందికి టీబీ వల్ల రావచ్చు, కొన్ని క్రోన్స్ డిజీజ్ అని ఇంకొక డిజీజ్ ఉంటుంది, అంటే పేగుకి సంబంధించిన కారణాలు ఉన్నాయి. ఇది కాకుండా పొట్ట లోపల లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. ఆ లింఫాటిక్ టిష్యూ లోపల ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ భాగంలో ఒక్కొక్కసారి పెయిన్ రావచ్చు. మనము ఫస్ట్ అపెండిసైటిసా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి సిటీ స్కాన్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. సిటీ స్కాన్లో ఒకవేళ అపెండిసైటిస్ లక్షణాలు ఉంటే లాప్రోస్కోపీ ద్వారా అపెండిక్స్ తీసి చేయటం ఈజీ. ఒక్కొక్కసారి లాప్రోస్కోపీలో డిఫికల్టీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎందుకు అన్నప్పుడు అపెండిక్స్ ఒక్కొక్కసారి పగిలిపోయినప్పుడు దాని చుట్టూ పేగులు అతుక్కుపోతాయి. అప్పుడు ఆ భాగం ఒక ముద్దలాగా ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా కుదరినప్పుడు ఓపెన్ చేసి ఆ భాగం మొత్తం డిసెక్ట్ చేసి పెద్ద పేగు కూడా కట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అపెండిసెక్టమీ చేసే ముందు ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, పేషెంట్ కండిషన్ ఏముంది, అక్కడ గడ్డలాగా ఉన్నదా లేకపోతే నార్మల్ జస్ట్ పెయిన్ ఇన్ఫెక్షన్ వలన అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఆపరేషన్ చేయడం కుదురుతుంది. మామూలుగా ప్రతి పేషెంట్కి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేయడం మంచిది. ఎందుకంటే లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసినప్పుడు వీళ్ళలో రికవరీ ఛాన్సెస్ తొందరగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లాప్రోస్కోపీ ద్వారా ప్రయత్నం చేస్తాం. ప్రతి పేషెంట్కి ప్రయత్నం అయితే చేయబడుతుంది. కొంతమందికి కుదరనప్పుడు ఆపరేషన్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.